నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్। విశాఖ జిల్లా నర్సీపట్నం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది। ఇక్కడ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి। వార్షిక వేడుకలను పురస్కరించుకొని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి। తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది। విఘ్నేశ్వర హోమం, అమ్మవారి సహస్రనామార్చన, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు। పూజా కార్యక్రమాలకు హాజరైన మహిళలకు వాసవి వనితా క్లబ్ తరపున అమ్మవారి ప్రతిమలను వాసవి క్లబ్ అధ్యక్షులు వెలగా నారాయణరావు అందజేశారు। అంతకుముందు మహిళలు నెత్తిన కలశాలు పెట్టుకొని పురవీధుల గుండా ఊరేగగా ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు। మీరు కూడా అనుకోవచ్చు, ఇటు చూస్తే తోటవరం అనకాపల్లి తుని దగ్గరలో ఉన్న గ్రామాలు, ఇంట్లో కూడా దేవాలయం ఉన్నాయి కానీ ఎంత పెద్ద దేవాలయం కాదని అనుకుంటున్నాము। ఇది మన ఆర్యవేస్తులు నర్సీపట్నం పరిసర ఆర్యవేస్ అందరూ కలిసి జరుపుకుంటున్నాం। ఈ వార్షికోత్సవంలో భాగంగా ఉదయం 108 మంది దళితుల చేత కలశాలు మన వాసవి కళ్యాణ మండపం దగ్గర వచ్చి ఊరేగి వచ్చి ఇక్కడ ఈ అభిషేకం జరిగింది। అభిషేకం జరిగిన తర్వాత కొంతమంది దాతలు ఖచ్చిత వస్తువులు అమ్మవారి వామన వస్త్రాలు అవి ఇచ్చారు, అది కూడా అలంకరణ జరిగింది। అందరూ చీరలు తీసుకొచ్చారు। ఇక్కడ ఈ అభిషేకం అయిపోయిన తర్వాత కుంకుమ పూజ చేస్తున్నాము। ఈ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత 5 దేవతలకి హోమాలు చేస్తారు। జై వాసవి। ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ దేవాలయంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా మన ట్రస్ట్ సభ్యులందరూ చాలా చక్కని కార్యక్రమాలు అరేంజ్ చేశారు। ఉదయం కన్నిపిల్లలు 35 కలిపి 108 గంటలతో మేము ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మా గోత్రనామాలు అభిషేకం చేయించాము। అలాగే ఇప్పుడు సుమారుగా 150 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు। ఈ కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలందరికీ వాసవి క్లబ్ మరియు వాసవి కన్యకా క్లబ్ సభ్యులందరూ కలిపి అమ్మవారి ప్రతిమలు ఇస్తున్నారు। అవి వాళ్ళు కుంకుమ పూజలో పెట్టుకొని వాళ్ళు ఇంటికి పెట్టుకెళ్ళి వాళ్ళ గృహంలో రోజు నిత్య పూజ చేసుకోవచ్చు। ఇంతే కాకుండా సాయంకాలం 5 గంటలకి 108 రకాల చొప్పున 9 రకాలు పసుపు, కుంకుమ, ముత్యాలు, పగడాలు, ప్రసాదాలు, చీరలు మరియు ద్రవ్యాలతో సాయంకాలం మేము అభిషేకం చేస్తున్నాం అమ్మవారికి। దీనికి